హాయ్ అండి, వెల్కమ్ టు మెమరీస్ విత్ లక్ష్మి. ఈరోజు స్వీట్ పునుగులు చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయి, క్రిస్పీగా. నేను చేసినట్టు మీరు చేసుకున్నారంటే చాలా లోపల మెత్తగా, బయట క్రిస్పీగా ఉంటాయి. గోధుమ పిండి ఒక కప్పున్నర తీసుకున్నాను, ఒక పావు కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. కొంచెం సోడా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు బెల్లం ఏమో కరగపెట్టుకోవాలి. దాన్ని కొంచెం పాకం అవసరం లేదు, ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని దానిలో పొయ్యి మీద పెట్టుకుని శుభ్రంగా కరగబెట్టుకోవాలి. దాన్ని అది కరిగే వరకు కొంచెం అలా ఉంచి దానిలో ఆ పాకాన్ని వడగట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఇసుక గట్రా ఉంటుంది కదా, అది వడగట్టుకుని అందులో పోసేసుకుని కలుపుకోవాలన్నమాట. చూసుకుని కలుపుకోండి. ఈ పాకం సరిపోకపోతే వాటర్ వేసి కొంచెం లైట్గా కలుపుకోవాలన్నమాట. మరీ జారుగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. చూసుకుని నాకు మొత్తం సరిపోయింది. చక్కగా ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలండి. అది తర్వాత మిగిలింది కూడా పోసేసి శుభ్రంగా కలిపేశాను. నాకు ఆ పాకం సరిపోగా కొంచెం వాటర్ కలిసింది, శుభ్రంగా కలిపేసుకుని రెడీ పెట్టేసుకున్నాను. పాన్లో నూనె వేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు చూడండి అలా కలుపుకున్నాను కదా, దానికి చెయ్యి తడుపుకుంటూ కొంచెం నీళ్లు పక్కన పెట్టుకుని తడుపుకుంటూ వేసుకోవాలి. మెత్తగా వస్తాయండి, అవి ఎంత చక్కగా ఉంటాయో. ఒక చిన్నది వేసి ముందు తీసేస్తే అది చూడండి పొంగి పైకి వచ్చింది. అది తీసేసుకుని మనం ఇప్పుడు చిన్ని పునుగుల్లాగా వేసుకుంటాము. ఇవి సాయంత్రం స్నాక్స్గా చాలా బాగుంటాయండి. ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇవి చూడండి వేగిపోయినాయి చక్కగా. సిమ్లో పెట్టుకుంటే పైన నల్లగా అయిపోకుండా ఉంటాయండి, లోపల ఉడకాలి కదా. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెం వేడి తగ్గితే పెంచుకుంటూ చెయ్యాలి. చూసుకుని అలా పెట్టుకోవాలన్నమాట. చూడండి దోరగా అలా వేగినాయి కదా. ఇప్పుడు లోపల కూడా వేగుతాయి, ఎందుకంటే సిమ్లో పెట్టుకుని వేపాను కదా. చూడండి లోపల మెత్తగా ఎంత బాగుందో.